హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కలివిడిగా అందరితో కలిసిపోయే వాళ్ళంటే ఇష్టపడతాం కదా. మీరు ఇతరులతో కలిసిపోయే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యూ మింగిల్ విత్ అదర్స్. ఐ లైక్ ద వే యూ మింగిల్ విత్ అదర్స్. ఎవరైనా చెప్పిన సమయానికి రాకపోతే నువ్వు సమయానికి ఎందుకు రాలేకపోయావు అని అడుగుతాం కదా. Why could you not come in time? Why could you not come in time? అలాగే వంట చేయడానికి ఇంకా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. There is still time to cook food. There is still time to cook food. బ్యాంకుకు వెళ్ళవలసి ఉండి వెళ్ళలేకపోతే నేను బ్యాంకుకు వెళ్ళలేకపోయాను అని చెప్తాం కదా. I could not go to the bank. I could not go to the bank. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు కదా. కష్టకాలంలో నీకు సహాయం చేసింది అతనే. It was he who helped you in bad times. It was he who helped you in bad times. అలాగే ఆమెను ఇక్కడికి రావద్దని చెప్పండి అని ఇలా చెప్పాలి. Ask her not to come here. Ask her not to come here. ఎవరైనా చక్కగా నవ్వితే నువ్వు నవ్వే విధానం నాకు నచ్చుతుంది అంటాం కదా. ఐ లైక్ ద వే యూ స్మైల్. ఐ లైక్ ద వే యూ స్మైల్. ఎవరైనా ఒక పని చేసినప్పుడు దాని వలన ఎవరికైనా నష్టం కలిగితే తప్పుగా అనుకుంటారు కదా. జనాలు మీ గురించి తప్పుగా అనుకోవచ్చు. పీపుల్ కెన్ థింక్ రాంగ్ అబౌట్ యూ. పీపుల్ కెన్ థింక్ రాంగ్ అబౌట్ యూ. ఎవరైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఆ విషయం చెప్తాం కదా. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. కొన్ని సందర్భాలలో ఎవరైనా సహాయం అడిగినప్పుడు చేయలేనని చెప్పలేం కదా. నేను చేయలేనని ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ ఐ కాంట్ డూ ఇట్? హౌ డు ఐ సే దట్ ఐ కాంట్ డూ ఇట్? ఎవరైనా మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. నిజానికి వాళ్ళెవరూ నాకు తెలియదు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ డిడెంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ డిడెంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకపోతే మనకు తెలియదు కదా. అతను ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలుసు? హూ నోస్ వేర్ హీ గోస్. Who knows where he goes? కొందరు పిల్లలు చదవమంటే చదువుతున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. అతను చదువుతున్నట్టు నటిస్తున్నాడు. He is pretending to read. He is pretending to read. ఎవరైనా అనవసరంగా కాల్ చేసి మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటే కాల్ చేయొద్దని చెప్పమంటాం కదా. కాల్ చేయవద్దని అతనికి చెప్పండి. Ask him not to call. ఆస్క్ హిమ్ నాట్ టు కాల్. ఎవరైనా మోసగాడని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతను పెద్ద మోసగాడు. హీ ఈజ్ ఏ వెరీ డిసీట్ఫుల్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ డిసీట్ఫుల్ మ్యాన్. అలాగే అతనికి ఎవరు మద్దతు ఇస్తారు అని ఇలా అడగాలి. హూ విల్ సపోర్ట్ హిమ్? హూ విల్ సపోర్ట్ హిమ్? వరుసలో నిలబడినప్పుడు ఎక్కడ ఉన్నామని అడిగితే చెబుతాం కదా. నేను వరుసలో రామ్ వెనక ఉన్నాను. ఐ వాజ్ బిహైండ్ రామ్ ఇన్ ద క్యూ. ఐ వాజ్ బిహైండ్ రామ్ ఇన్ ద క్యూ. ఎవరికైనా పుస్తకం కొనడం ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతనికి పుస్తకం కొనాలని లేదు. హీ డజంట్ వాంట్ టు బై ఏ బుక్. హీ డజంట్ వాంట్ టు బై ఏ బుక్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం చెబుతాం కదా.
ఇదే నా తుది నిర్ణయం. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. దేని గురించైనా నలుగురు 4 రకాలుగా చెబితే ఏది నమ్మాలో మనకు తెలియదు కదా. ఏది నమ్మాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఐ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఎవరైనా బదిలీ అయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఈ ఊరు నుండి బదిలీ అయ్యాడు. హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ టౌన్. హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ టౌన్. ఏవైనా వదంతులు వ్యాపిస్తున్నప్పుడు వాటిని నమ్మవద్దని చెబుతాం కదా. వదంతులు నమ్మవద్దు. డోంట్ బిలీవ్ హియర్సే. డోంట్ బిలీవ్ హియర్సే. కొందరు పిల్లలు చెస్ ఆడడానికి ఇష్టపడరు కదా. పిల్లలకు చెస్ ఆడడం అంటే ఇష్టం ఉండదు. ద కిడ్స్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్. ద కిడ్స్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోం కదా. నాకు చిన్ననాటి సంగతులు ఇంకా గుర్తున్నాయి. ఐ స్టిల్ రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. ఐ స్టిల్ రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. చాలామందికి ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది కదా. నేను ఉదయం కాఫీ లేదా టీ తాగుతాను. ఐ డ్రింక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గొంతు మారినట్లుగా గమనిస్తే మీకు జలుబుందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఏ కోల్డ్? డూ యూ హ్యావ్ ఏ కోల్డ్? ప్రతి విషయానికి బాధ్యులను చేస్తే ఎవరూ ఒప్పుకోరు కదా. ప్రతిదానికి నేను బాధ్యత వహించను. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఏడుస్తూనే ఉంది. షీ కెప్ట్ ఆన్ క్రయింగ్. షీ కెప్ట్ ఆన్ క్రయింగ్. కొన్ని విషయాలలో ఎవరూ ఏమీ చేయలేరు కదా. అతను ఏమీ చేయలేడు. హీ కాంట్ డూ ఎనీథింగ్. హీ కాంట్ డూ ఎనీథింగ్. అలాగే నువ్వు పరీక్ష రాయలేదా అని ఇలా అడగాలి. డిడెంట్ యూ రైట్ ద ఎగ్జామ్? డిడెంట్ యూ రైట్ ద ఎగ్జామ్? కొందరు ప్రమాదాల నుండి కొద్దిలో తప్పించుకుంటూ ఉంటారు కదా. అతను చావు నుంచి వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు. ఇట్ వాజ్ ఎ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ ఫర్ హిమ్ ఫ్రమ్ డెత్. ఇట్ వాజ్ ఎ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ ఫర్ హిమ్ ఫ్రమ్ డెత్. ఎవరైనా ఏదైనా పని చేయలేరని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. నిజం చెప్పాలంటే అతను ఈ పని చేయలేడు. టు బీ ఆనెస్ట్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ టాస్క్. టు బీ ఆనెస్ట్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ టాస్క్. అలాగే అతని జీతం ఆమె కంటే ఎక్కువ అని ఇలా చెప్పాలి. హిజ్ శాలరీ ఈజ్ మోర్ దాన్ హర్స్. హిజ్ శాలరీ ఈజ్ మోర్ దాన్ హర్స్. మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అంటాం కదా. వాట్ ఎవర్ ఈజ్ డెస్టిన్డ్ విల్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఈజ్ డెస్టిన్డ్ విల్ హ్యాపెన్. ఎవరైనా ఏడుస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఆమె ఏడుస్తోందా? ఈజ్ షీ క్రయింగ్? ఈజ్ షీ క్రయింగ్? కొందరు కవలలు చూడడానికి ఒకేలా ఉంటారు కదా. కవలలు చూడడానికి ఒకేలా ఉన్నారు. ద ట్విన్స్ వర్ ఐడెంటికల్ టు సీ. ద ట్విన్స్ వర్ ఐడెంటికల్ టు సీ. అలాగే నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలను అని ఇలా అడగాలి. హౌ కుడ్ ఐ మేక్ సచ్ ఎ బిగ్ మిస్టేక్? హౌ కుడ్ ఐ మేక్ సచ్ ఎ బిగ్ మిస్టేక్? వంట చేయడం అవసరం లేకపోతే చేయవద్దని చెప్పమంటాం కదా. వంట చేయవద్దని ఆమెకు చెప్పండి. ఆస్క్ హర్ నాట్ టు కుక్. ఆస్క్ హర్ నాట్ టు కుక్. కొన్ని పనులు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా. దీన్ని పూర్తి చేయడానికి 1 వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఏ వీక్ ఆర్ సో టు ఫినిష్ దిస్.
ఇట్ విల్ టేక్ ఏ వీక్ ఆర్ సో టు ఫినిష్ దిస్. నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ వెన్నుపోటు పొడవకూడదు కదా. మనం వెన్నుపోటు పొడవకూడదు. వీ షుడ్ నాట్ బ్యాక్ బైట్. వీ షుడ్ నాట్ బ్యాక్ బైట్. ఏ పనైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది కదా. మొదట్లో పని కష్టంగా అనిపించినా ఇప్పుడు సులువుగా ఉంది. ఇనిషియల్లీ ఐ ఫౌండ్ ద వర్క్ డిఫికల్ట్ బట్ నౌ ఇట్స్ ఈజీ. ఇనిషియల్లీ ఐ ఫౌండ్ ద వర్క్ డిఫికల్ట్ బట్ నౌ ఇట్స్ ఈజీ. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు చాలామంది ఏదో ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటారు కదా. ఈ సంవత్సరం అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని తీర్మానించుకున్నాను. దిస్ ఇయర్ ఐ మేడ్ ఏ రెజల్యూషన్ టు హెల్ప్ నీడీ పీపుల్. దిస్ ఇయర్ ఐ మేడ్ ఏ రెజల్యూషన్ టు హెల్ప్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.